పోయే మ్యాచ్ పోయే పోతే పోయిందే. ఏంద్రా బాబు, అదేం కొట్టుడు చల్లకుండా. ఏ గట్టేం లేదన్నా, గిట్లా వస్తాన్నా రాంగ ఇక్కడ ఒక బ్యాట్ కనబడ్డది. ఇది ఎవరి దబ్బా బ్యాటు పట్టుకొని పోదామని పట్టుకొని వచ్చిన. ఇక బ్యాటులా ఏమున్నదేమో తెలియదు కానీ అన్న ఇక వచ్చినాక ఒకటే ఊపిగా అభిషేకు ఇక్కడ నా బ్యాట్ పెట్టినా దొరుకుతలేదు. నువ్వు గిట్లా చూసినావా? నేను ఎందుకు చూసినా నీ బ్యాట్ని? అరే బ్యాటు అప్పటి నుంచి చూస్తానా దొరుకుతలేదుగా. అంటే హెడ్ ఇంకా బ్యాటు నీదేనా? అంటే నీ బ్యాటుకు కూడా పవర్ ఉన్నదా? హెడ్ అంటే ఏమనుకున్నారా బాపు? హెడ్ కానే కాదు, ఇంకా బ్యాట్లకు కూడా ఉంటుంది పవరు. అయితే ఏనేవే హెడ్ బ్రో, ఎలానైతే నీ బ్యాట్ నాకు దొరికింది, మ్యాచ్ గెలిచినాం. ఎట్లయితే గీ లక్నూర్ అయితే విసికినాం, 2 పాయింట్లు తీసినాం. తమ్ముడు అశుతోషు, నీ ఆటకు ఫిదా అయిపోయినావా? ఈరోజు మ్యాచ్లో నేను లేకున్నా కానీ లైవ్ చూస్తూ ఉంటే గ్యూస్ బంప్స్ వచ్చినాయివా. నీ మామూలు కాదువా నీ బ్యాటింగు. 260 స్ట్రైక్ రేట్తో ఏమన్నా ఆడినావా మ్యాచ్? గట్లేం లేదన్నా, నువ్వు లేవు కదా మ్యాచ్లో. ఇలాగన్నా అన్నకు గిఫ్ట్గా, బర్త్డే గిఫ్ట్గా నీకు ఇచ్చేద్దామని ఇక ఈరోజు ఎంతో కృషి చేస్తూ కష్టపడుతూ మ్యాచ్ని ఒంటి చేత్తో లాక్కొని వచ్చిన అన్న. వచ్చిన దానికి ప్రతిఫలంగా అంటే ప్రతిఫలము అది ఇది అని బగ్గనే అంటున్నావు. మరి ఏం ఆశిస్తున్నావు నువ్వు? ఏముంటుందన్నా, ఏం లేదు. ఈ క్యాప్టెన్సీ కొద్దిగా అక్షరాన్న చక్కగా వేయనట్టు కొడతాడు నాకు. కొద్దిగా నాకు అది ఇచ్చేస్తే మంచిగా నేను చూసుకుంటాను. ఆగురా బాబు, ఒక్క మ్యాచ్లో ఆడినంత మాత్రాన నా క్యాప్టెన్సీకే ఎసరు పెడతావా? ఏదో ఒక మ్యాచ్లో అలా జరిగింది, కొలాప్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి, అంతేగాని నా క్యాప్టెన్సీకి మాత్రం ఎసరు పెట్టకు. ఎనీవే ఎట్లయితే లక్నూరు విసికినాం, 2 పాయింట్లు పట్టినాం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇంకా హెడ్ అభిషేకే కాదు, నన్ను ఓపెనర్లో పంపి గట్టి మ్యాచ్లు పడదాం. ఎట్లయితే ఎనీ హో బాయ్.